నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నరాల బలహీనత అంటే చాలామంది ఈ మాట అంటున్నారు సార్. కాళ్ళు తిమ్మిర్లు, లేకపోతే బరువు ఎత్తలేము, లేకపోతే నడవలేకపోతున్నాం. ఇవన్నీ నరాల బలహీనత సింప్టమ్సే అంటారా? అవును. మీరు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ నరాల బలహీనతలో ఉంటాయి. అవి ఓకే. కాకుండా చేతులు లాగడం, హ్మ్. ఇక్కడ మెడ లాగడం, వీపు లాగడం, నడుము లాగడం ఇవన్నీ గూడా నరాల బలహీనతకి సంబంధించిన సిమ్టమ్స్ అన్నమాట. ఓకే. ఒక్కొక్కసారి ఈ పేషెంట్స్‌కి హెడేక్ గూడా ఉండొచ్చు. మెడలో నొప్పి స్టార్ట్ అయ్యి హెడ్‌కి రేడియేట్ అయితున్నట్టు. ఒక్కొక్కసారి వీపులో స్టార్ట్ అయ్యి మళ్ళీ కాళ్ళు లాగడం ఇలా గూడా అవుతుంది. సియాటికా ప్రాబ్లమ్ గూడా అందరూ వినే ఉంటారు. సో, అవును. అది గూడా నరాల బలహీనత అది ఒక టైప్ అన్నమాట. ఓకే. అండ్ ఒక్కొక్కసారి ఈ పేషెంట్‌లకు కాన్‌స్టిపేషన్ గూడా స్టార్ట్ అయితది. హ్మ్. ఇప్పుడు మన క్లినిక్‌కి పేషెంట్ వచ్చారు ఓకే. ఒకసారి ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్. అయితే ఆ పేషెంట్‌కి నరాల బలహీనత ఎట్లుండే అంటే నడుములో నొప్పి స్టార్ట్ అవుతుండే మార్నింగ్. హ్మ్. మళ్ళీ పని చేసుకుంటూ మధ్యాహ్నం వరకు మెడ నొప్పి స్టార్ట్ అవుతుండే. ఓకే. అండ్ చేతులు లాగుతుండే అన్నమాట. హ్మ్. ఇట్లా డిఫరెంట్ సింప్టమ్స్ తోటొస్తారు. ఫస్ట్ నడుములో స్టార్ట్ అవుతుంది నొప్పి. దాని తర్వాత అది మెడకు పోతుంది. దాని తర్వాత చేతులు లాగుతున్నాయి. ఓకే. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఫుల్ అయిపోతుండే నొప్పులు. హ్మ్. నైట్‌కి సివియర్ ఉంటుండే. హ్మ్. మళ్ళీ పడుకున్న తర్వాత మార్నింగ్ లేచినప్పుడు నొప్పులు లేకుంటుండే. ఓకే. పడుకున్నప్పుడు తగ్గుతుండే. మార్నింగ్ లేచినప్పుడు ఏం లేకుంటుండే. హ్మ్. కానీ యాస్ ద డే స్టార్ట్స్ అప్పుడు ఇంకా ఎక్కువైపోతుండే. సో, ఈ పేషెంట్ ఏమో ఫీమేల్ పేషెంట్ ఉండే. ప్లస్ ఈ పేషెంట్‌కి పీసీఓడీ ప్రాబ్లమ్ గూడా ఉండే. అండ్ పేషెంట్ వర్కింగ్ పేషెంట్ ఉండే. గవర్నమెంట్ జాబ్ ఉండే పేషెంట్‌ది. సో, ఫుల్ డే వర్క్‌లో ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి, ఇల్లు చూసుకునేటప్పటికి ఇట్లా ఎక్కువైపోతుండే. అయితే మనం హోమియోపతిలో హోలిస్టిక్ మెడిసిన్ ఇస్తాము. అండ్ అందుకే నేను చెప్పాను మీకు నొప్పి ఎలా అవుతుందంటే ఇట్లా డిస్క్రైబ్ చేసిందనమాట పేషెంట్. ఓకే. నడుములో స్టార్ట్ అయ్యి, మళ్ళీ మెడకొస్తుంది, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, ఈవినింగ్ వరకు ఎక్కువ అవుతుందనేసి. హ్మ్. సో, ఇప్పుడు మన సిస్టమ్‌లో మనం ఇవన్నీ గూడా కన్సిడర్ చేస్తున్నాం. యెస్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి రేడియేట్ అవుతుంది, హ్మ్. అవన్నీ హ్మ్. వేరే సిస్టమ్స్‌లో కన్సిడర్ చెయ్యరు. హ్మ్. సో, ఎక్కడ స్టార్టింగ్ అవుతుంది, ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది, ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తాం. ఓకే. కంప్లీట్ హిస్టరీ కంప్లీట్ హిస్టరీ తీసుకుంటాం. ప్లస్ పేషెంట్‌కి స్ట్రెస్ ఉండే అని ఏముండే అని అడిగాను నేను. హ్మ్. సో, కోవిడ్‌లో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. అత్తయ్య, మామయ్యలో అత్తయ్య చనిపోయారనమాట. సో, చాలా స్ట్రెస్ ఉండే. అండ్ పిల్లల్ని పేషెంటే చూసుకోవడం, వాళ్ళ హస్బెండ్ గూడా బిజీ ఉంటుండే. అండ్ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఈమె మీద పడేసరికి చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతుండే. ప్లస్ జాబ్ స్ట్రెస్ ఉంటుండే. సో, ఓకే. ఇంకా కొందరు పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళ కాళ్ళు లాగుతాయి గదా! బకెట్‌లో వాళ్ళు వేడి నీళ్ళలో కాలు డిప్ చేసుకొని హ్మ్. కూర్చుంటారు. హ్మ్. అప్పుడు వాళ్ళకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తది. ఓకే. కొందరు ఇన్‌స్టంట్ పేషెంట్స్ రిలీఫ్. ఇట్లా రిపోర్ట్ చేస్తారు. కొందరికి కోల్డ్ దాంట్లో కాళ్ళేసుకొని కూర్చోవడం వల్ల తగ్గినట్టు అనిపిస్తది. సో, మేము అంత డీటెయిల్‌గా సింప్టమ్స్ సెగ్రిగేట్ చేస్తామనమాట. ఓకే. సో, ఈ పేషెంట్‌ని గూడా అట్లనే మనము మొత్తం కేస్ తీసుకొని మనం మందులిచ్చాము. అండ్ ఈ పేషెంట్‌కి పూర్తిగా తగ్గింది. హ్మ్. అండ్ ఈ పేషెంట్‌కి మనము డయట్ కూడా అకార్డింగ్‌లీ ప్లాన్ చేసి ఇచ్చాము. ఓకే. నా దగ్గర ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే నేను పేషెంట్స్‌కి వెజిటేరియన్ డయట్సే ప్రిఫర్ చేయమని చెప్తాను. హ్మ్. కొందరేమంటారు, "అరే! నాన్ వెజ్‌లో చికెన్ మీరు కన్జ్యూమ్ చేస్తే మంచిది" అనేసి. కానీ చికెన్ వల్ల మన బాడీలో వెయిట్ గెయిన్ గూడా అవుతుంది. ఓకే. బరువు గూడా పెరుగుతుంది. దాంట్లో వచ్చే బెనిఫిట్స్ కన్నా ల్ లాసెస్ ఎక్కువున్నాయి. ఎక్కువున్నాయి. సో, అందుకే నాన్ వెజిటేరియన్ ఫుడ్ కన్నా వెజిటేరియన్ ఫుడే ఎక్కువ ప్రిఫర్ చేయండి. జనరల్‌గా అయితే బి12 సోర్సెస్ ఎక్కువ నాన్ వెజిటేరియన్స్‌లోనే ఉంటాయంటారు కదా! హ్మ్. మరి బి12 ఎలా వస్తుంది? ఆ! ఇప్పుడు మనం వెజిటేరియన్ డయట్స్ ఇస్తాము. అండ్ బి12 ఏమో చాలా ఇంపార్టెంట్ నరాల బలహీనత తగ్గడానికి. ఎందుకంటే ఏదైతే మైలిన్ షీట్ ఉంటుంది గదా! ఒకవేళ బి12 డెఫిషియన్సీస్ ఉంటే అవి డిస్ట్రాయ్ గూడా అవ్వచ్చు. అందుకే మనం ఏం చేస్తామంటే పేషెంట్స్‌కి కౌ మిల్క్‌తో ప్రిపేర్ చేసిన నెయ్యి గాని, కౌ ఓకే. మిల్క్‌తో ప్రిపేర్ చేసిన పన్నీర్ గాని, హ్మ్. కౌ మిల్క్ మీరు టీ చేసుకుంటే గూడా కౌ మిల్క్ తోటే చేసుకోండి. ఓకే. అది గూడా ప్రిఫరెన్స్ మీరు A2 మిల్క్ ఇవ్వండి. ఇండియన్ కౌ మిల్క్ ఇవ్వండి. ఇప్పుడు జెర్సీ కౌలుంటాయి. అవును. అవి కన్నా ఇండియన్ కౌ మిల్కే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. ఓకే. సో, అది కన్జ్యూమ్ చేయండి. సో, పన్నీర్ తోటి, నెయ్యి తోటి, మళ్ళీ పాలుతోటి, దీనితోటి మీ బి12 డెఫిషియన్సీస్ కవర్ అవుతాయి. ఓకే. ఇంకో పాయింట్ ఏముందంటే, ఈ మధ్య ఇప్పుడు నేను పన్నీర్ అంటే అందరూ పన్నీర్ పర్చేస్ అవును. చేస్తారు.
కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అడల్టరేటెడ్ పనీర్ మార్కెట్లో చాలా ఎక్కువ వస్తుంది, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాలు అవన్నీ కల్తీ అయిపోయాయి కదా కల్తీ సార్. అయిపోయినాయి. అండ్ స్పెషల్లీ పనీర్ ఒక వారం 10 రోజుల ముందే చాలా సీజ్ అయింది ఆర్టిఫిషియల్ పనీర్, 5000 kgs ఆర్ సంథింగ్. సో ఎంత ఇది కల్తీ పనీర్ మార్కెట్లో Yes. వస్తుంది మీరు చూడండి. ఏం చేస్తున్నారంటే పామ్ ఆయిల్ ఉంటుంది కదా, పామ్ ఆయిల్ మిల్క్ పౌడర్ కలిపేసి పనీర్ లాగా తయారు చేసి అమ్ముతున్నారు. ఓకే. అండ్ దాంట్లో మైదా పిండి కూడా కలుపుతున్నారు. ఓ, సో ఇట్ ఈస్ బికమింగ్ అ బిగ్ ప్రాబ్లం. అది మనం పనీర్ అనుకొని తీసుకుంటాం. మనం ఎలా గుర్తించవచ్చు అంటారు మరి మనం కల్తీ తింటున్నామా హా. లేదా అని ఇంట్లో? ఎలా గుర్తించవచ్చు అంటే మీరు ఫస్ట్ ఏంటంటే పనీర్ టెక్స్చర్ ఎలా ఉంటుంది, ఈజీగా మీరు పనీర్ స్లాబ్ తీసుకున్నారనుకోండి, ఒకవేళ జెన్యూన్ ఒరిజినల్ పనీర్ ఉంది అంటే మీరు దాన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోతుంది, కొంచెం మలైలాగా అయిపోతుంది. ఒకవేళ అదే పనీర్ డూప్లికేట్ ఉందనుకోండి ఈజీగా Okay. బ్రేక్ అవ్వదు, దాంట్లో మైదా పిండి ఉంటుంది, పామ్ ఆయిల్ ఉంటుంది Yes. కదా, సో కొద్దిగా రబ్బరీ ఉంటుంది. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు కొంచెం వాటర్ తీసుకోండి, ఆ వాటర్ కొద్దిగా దాంట్లో మన తూర్ దాల్ యాడ్ చేసుకోండి, ఓకే. తూర్ దాల్ యాడ్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసిన తర్వాత దాంట్లో పనీర్ వేయండి ఆ వేడి నీళ్ళలో. కొద్దిసేపు తర్వాత వాటర్ కొంచెం ఆరెంజ్ కానీ రెడ్ కానీ అయిపోయింది అనుకోండి, అది డూప్లికేట్. ఓహో. కలర్ చేంజ్ అవ్వకపోతే అది డూప్లికేట్ కాదు. ఓకే. ఓకే, సో ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే. చూస్తున్న వ్యూవర్స్ ఇలా ఒకసారి ట్రై చేసి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది అది ఒరిజినలా లేకపోతే డూప్లికేటా అని. ఓకే. నేను రీసెంట్గా ఏం చేశానంటే సార్, మామూలుగా ఒక ఆర్టికల్ చదువుతుంటే దాంట్లో ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్న వాళ్ళకి నరాల బలహీనత అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదని చదివాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు నా దగ్గర వచ్చిన నరాల బలహీనత పేషెంట్స్కి నేను బచ్చల కూర, దాని తర్వాత అన్ని ఆకుకూరలు, మెంతికూర, స్పినచ్, ఇవన్నీ ఎక్కువ ప్రిఫర్ చేయమని చెప్తాను. ఇప్పుడు డైలీ మీరు పప్పు కానీ సాంబార్ కానీ చేసుకుంటారు, రోజు ఒక వేరే గ్రీన్ వెజిటేబుల్ యాడ్ చేసుకోండి. ఓకే. ఒకరోజు చిక్కుడుగాయ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ వెజిటేబుల్స్ అంటే అందరూ లీఫీ వెజిటేబుల్స్ అని అనుకుంటారు, కానీ ఏ వెజిటేబుల్స్ గ్రీన్ ఉన్నాయి అది మీ పప్పులో సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు బెండకాయ యాడ్ చేసుకోవచ్చు, చిక్కుడుగాయ యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ దాని తర్వాత మీరు ఇవి మునక్కాయలు ఉంటాయి కదా, అవి కూడా చాలా రిచ్ సోర్స్ అన్నమాట ఐరన్కి, విటమిన్ ఏ, విటమిన్ సి, ఇవి యాడ్ చేసుకోవచ్చు. సో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటితోటి కూడా. ఓకే. అండ్ దాని తర్వాత మీరు వాటర్ కంటెంట్ మంచిగా ప్రిఫర్ చేయండి, అండ్ నిద్ర కూడా మంచిగా పోండి. అండ్ మెంతులు అందరు ఏమనుకుంటారు, డయాబెటిక్స్కే బెనిఫిషియల్ ఉంటాయని అనుకుంటారు, అందరు నానబెట్టుకొని తీసుకుంటారు మెంతులు. సేమ్ థింగ్ మీకు నరాల బలహీనత ఉంటే కూడా దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేయండి. ఓకే. అండ్ ఇవి గార్లిక్ ఉంటుంది కదా, అది కొంచెం మీరు గ్రైండ్ చేసి కొద్దిగా గార్లిక్ క్వాంటిటీ యాడ్ చేసి అది డైలీ కన్జ్యూమ్ చేయండి. దాంతో నరాల బలహీనతలో మీకు చాలా మార్పు కనిపిస్తుంది. పర్మనెంట్ గా అది తగ్గిపోవాలి. ఇవన్నీ ఏమో మనకు సిమ్టమ్స్ ని తగ్గిస్తాయి అన్నమాట, జస్ట్ సింపుల్ హోమ్ రెమెడీస్. ఇవి పర్మనెంట్ గా తగ్గాలంటే మీరు హోమియోపతి ట్రీట్మెంట్ ప్రిఫర్ చేయండి. హోమియోపతి ట్రీట్మెంట్ తోటి మీకు పర్మనెంట్ గా తగ్గుతాయి. అండ్ హోమియోపతి తోటి ఎట్లా పర్మనెంట్ గా తగ్గుతుంది అసలు అది మార్వలెస్, అది ఎవరు ఊహించుకోలేరు. అటువంటి కేసులకు కూడా నేను అసలు ఈ పేషెంట్కి ఇంకా లైఫ్లో నడవనికి వస్తుందని అనుకోలేదు. అటువంటి పేషెంట్స్కి కూడా హోమియోపతి ద్వారా రికవరీ వచ్చింది. సో అందుకే హోమియోపతి ట్రీట్మెంట్ మీరు వాడాలంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, నా క్లినిక్కి రావచ్చు. ఓకే. చాలా మంది పేషెంట్స్ నరాల బలహీనత ప్రాబ్లం తోటి వస్తారు, సో మీరు కన్సల్ట్ చేయొచ్చు. ఓకే. సో చూసారు కదా వ్యూవర్స్, మీకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ అండ్ ముఖ్యంగా నరాల బలహీనత కనుక ఉంటే మీరు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే డాక్టర్ గారి నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. సో కాంటాక్ట్ అవ్వి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి. అండ్ ముఖ్యంగా ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా డాక్టర్ గారి దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి మంచి హోమ్ రెమెడీస్ అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చాలా వివరంగా చెప్పినాను. థ్యాంక్ యూ అండి.